కొన్ని విషయాల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది దేశం పట్ల. అవన్నీ నా స్థాయి ఎంత మర్చిపోవాలి, మర్చిపోకూడదు. నేను లెవెల్ ఎంత, నేను మాట్లాడేంత మీరు అవకాశం ఇస్తే లేకపోతే అది కూడా లేదు. ఇది నేను మర్చిపోయి నేను దేశాన్ని అంతా మోస్తానంటే కొద్దిగా. జనసేన 21 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పర్సనాలిటీ కావచ్చు. 21 సీట్లో పోటీ చేస్తున్నాం. మీరు రేపు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతున్న ఎట్లా చెప్తారు? 144 తెలుగు మీరు 21 గెలుస్తారనుకుందాం. 144 తెలుగుదేశం గెలిచిన తర్వాత మీ చేతిలో ఉంటుంది. మీరు అన్న చంద్రబాబు గారు మీ చేతిలో ఉంటుందా? 2014 2019 ఉందా? ఈరోజు బీజేపీ కూడా మేము తెలుగుదేశంతో కలిసి రాష్ట్రాన్ని కాపాడుతామని చెప్పట్లా. మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం, ఇండిపెండెంట్ గా ఉంటా ఉంటున్నారు. కానీ మీరు 21 చోట్ల పోటీ చేసేసి 144 తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే ఏం పాత్ర పోషిస్తారు మీరు? కాబట్టి మీరు చెప్తున్నది, మీరు చేస్తున్న ఆశయాలు జనానికి ఏమి ఎక్కట్లేదు. అది ఎక్కకపోతే ఏమవుతుందంటే రేపు మీకు ఇబ్బంది పడతారు. రైట్. రామకృష్ణ గారు చెప్పండి, ఏమంటారు? వచ్చేటప్పటికి ఆ ఏది గుర్తు గురించినటువంటి ఇష్యూ మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఏంటంటే గుర్తు గురించి ఫ్రీ సింబల్ కింద ఇచ్చినటువంటి ఫ్రీ సింబల్ ఆయన పెద్దలు పురుషోత్తం రెడ్డి సార్ పర్ఫెక్ట్గా చెప్పారు. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే డెమోక్రసీని అత్యంత సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి. ఏకైక లక్ష్యం అని. ఎప్పుడైతే ఒకవేళ ఫ్రీ సింబల్ అనేటువంటి ఉద్దేశంతో వేరే పార్టీ కేటాయించిన టెక్నికల్ గా వాళ్ళకి విచక్షణ అధికారం ఉండొచ్చు. కానీ దానివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరగచ్చు, ఎక్కువ నష్టం జరగచ్చు ప్రజాస్వామ్యానికి. అంటే ప్రజా అభిప్రాయం ఒకలా ఉండి కన్ఫ్యూజ్ అయ్యి వేరే అభిప్రాయం అక్కడ రిఫ్లెక్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ తన యొక్క ఫండమెంటల్ డ్యూటీ విషయంలో తను కోచం చేసుకునేటువంటి ఆల్రెడీ సమీక్షించుకుని సాధారణంగా అటువంటి సింబల్ ఎవరికి కూడా అలర్ట్ చేయకపోవచ్చు అనేది కూడా నా ఉద్దేశం. ఫ్రీ సింబల్ మీద ఇంకా అసలు మా పార్టీ దానికి సంబంధించి ఇంకా ఎలక్షన్ కమిషన్ తో ఉత్తర ప్రచుత్రాలు జరిపేటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా పెడితేనే అప్పుడు తెలంగాణలో ఓకే చేశారు, ఇంకేం ఎవరికి ఇవ్వకుండా. మాకున్న అప్లికేషన్స్ కూడా వాళ్ళకి అప్లై చేస్తామండి జనసేన అది ఎలక్షన్ కమిషన్ కి. దాని ప్రకారం జరుగుతుంది. ఫైనల్ గా ఈవేళ జనసేన ఈ సీట్లకి సంబంధించి చేరికలు వీటి ద్వారా కార్యకర్తలందరూ కూడా మమేకం అవ్వడం, అట్లాగే మీ ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కరెక్ట్ గానే జరుగుతుందని నమ్ముతున్నారా? ఇప్పుడు అసలు కూటమి 3 రంగులు, 3 జెండాలు, 3 గుర్తులు, 3 రకాలైనటువంటి కార్యకర్తలు, 3 రకాలైనటువంటి నాయకులు ఇలాగే ఉంటుందండి. కూటమి అంటేనే అంతే. కూటమిలో ఎగ్జాక్ట్ గా 100% ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుందని ఏం కాదు. కానీ మెకనైజ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడెక్కడ ఇంకా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా వాటిని మెకనైజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం.